యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు ఒక అనౌన్స్మెంట్ చేశారండి. అయితే 26 మే 2024న జరగాల్సిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 16 జూన్ 2024కి పోస్ట్పోన్ చేస్తూ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చిండ్రు. అయితే ఈ ఇయర్ జరుగుతున్న జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో కదా వాటి యొక్క షెడ్యూల్ కారణంగా వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిండ్రు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి బేసిక్గా, మీరు మేజర్‌గా ప్లాన్స్‌లో గానీ, స్ట్రాటజీలో గానీ పెద్దగా చేంజెస్ లేవండి. ఎందుకంటే వాళ్ళు చేసింది ఒక 21 డేస్‌కి పోస్ట్‌పోన్ చేసిండ్రు. అంటే ఒక 3 వీక్స్ పోస్ట్‌పోన్ చేసిండ్రు అంతేగాని పెద్దగా ఎక్కువ మనం చూస్తుండగానే అయిపోతాయి 21 డేస్ అనేవి. అయితే నేను ఒక్కొక్కరికి ఇప్పుడు సెపరేట్‌గా చెప్తా, ఇది మనం డిస్కస్ చేద్దాము. అయితే ఎవరైతే యూపీఎస్‌సి ప్లస్ టీఎస్పీఎస్‌సి ఏదైతే మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యూపీఎస్‌సి కండక్ట్ చేసేది, ఇంకా మన గ్రూప్ 1, గ్రూప్ 2 రెండిటికి కలిపి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు బేసిక్‌గా ఏం చేయొద్దు. వాళ్ళ లగేజ్ హౌస్ స్టిక్ టు అవర్ ప్రిపరేషన్ ప్లాన్. మీరు ఏదైతే ప్రిపరేషన్ ప్లాన్ అయితే వేసుకున్నారో దాంట్లో ఏం చేంజెస్ చేయొద్దండి. యూపీఎస్సికి టీఎస్పీఎస్సికి రెండింటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏదైతే మన ప్రిలిమ్స్ 16th రోజు ఉందో యూపీఎస్సి ప్రిలిమ్స్, దానికి ప్లస్ గ్రూప్ 1 ఏదైతే 9th రోజు జరుగుతుందో, 9th జూన్ 2024 రోజు జరుగుతుందో దానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ వాళ్ళ చేంజెస్ ఏం చేయకండి. మీ ప్రిపరేషన్ మీరు ప్లాన్ ఏదైతే చేసుకుందో ప్రీవియస్లీ దానికే స్టిక్ అవ్వండి. ఎందుకంటే మీరు 26th మే ఏదైతే ఉంది ఆ రోజు మీరు అనుకున్నారో ప్రిలిమ్స్కి, ఆ రోజు మేము ఎగ్జామ్ రాస్తున్నాం అని అనుకున్నారో మీరు అదే డేట్ అనుకొని, మీరు అదే డేట్ రోజు ఎగ్జామ్ రాస్తున్నాం అనుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు 20 డేస్ ఎక్స్ట్రా రివిజన్కి టైం దొరుకుతుందని మీరు అది అట్లా ఆలోచన పెట్టుకోండి. సో మీరు పెద్దగా చేంజెస్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి. 2022 పేపర్ కావచ్చు, 2023 పేపర్ కావచ్చు. మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది కదా, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఒకటి 2022లో జరిగింది, ఒకటి 2023లో జరిగింది. అయితే ఈ రెండు ప్రిలిమ్స్ పేపర్స్ కనుక చూస్తే మీరు యూపీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అయినరో వాళ్ళు చాలా ఈజీగా క్లియర్ చేసిండ్రంటే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ఎస్పెషల్లీ 2022లో జరిగిన దాంట్లో చాలా మంది యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు టీఎస్పీఎస్సిని ఈజీగా క్లియర్ చేసిండ్రు. సో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీరు సిలబస్ కూడా చూసుకుంటే 70-80% సిలబస్ సేమ్ ఉంటుంది, యూపీఎస్సి ప్రిలిమ్స్కి కావచ్చు, టీఎస్పీఎస్సి ప్రిలిమ్స్కి కావచ్చు. సో మనం చేయాల్సింది ఏంటంటే యూపీఎస్సి యూపీఎస్సి ప్రిలిమ్స్కి మనం ప్రిపేర్ అవుతున్నామని మనం భావించి మనం ఆ విధంగా మనం ప్రిపరేషన్ చేసినట్లయితే టీఎస్పీఎస్సి ప్రిలిమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే యూపీఎస్సికి టీఎస్పీఎస్సికి కలిపి ప్రిపేర్ అవుతున్నారో, రెండు ఎగ్జామ్స్కి అప్లై చేసి రాస్తున్నారో ఇయర్, యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నారని మీరు అనుకోండి. అట్లనే ప్రిపరేషన్ కూడా చేయండి. 26th మే రోజు మనం ఎగ్జామ్ రాస్తున్నామని మీరు ఫిక్స్ అయిపోయి మీరు అట్లనే ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయండి. 26th మే అని మీకు ఆబ్వియస్గా ఇంకో 20 డేస్ రివిజన్గా దొరుకుతుందని మీరు అట్లా థింక్ చేయాలి. ఏదైతే ఇప్పుడు 9th జూన్ రోజు మరి ఈ టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ మరి పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. పోస్ట్పోన్ ఎందుకు అవుతుందండి? మ్యాక్సిమం పోస్ట్పోన్ అవ్వదనే మీరు అనుకోవాలి. ఎందుకంటే మీరు ఇది ఏ రీజన్ వల్ల పోస్ట్పోన్ చేస్తుండ్రు యూపీఎస్సి ప్రిలిమ్స్ అనేది, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎందుకు పోస్ట్పోన్ చేస్తుండ్రు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. డ్యూ టు ద షెడ్యూల్ ఆఫ్ ద ఇంపెండింగ్ జనరల్ ఎలక్షన్. అంటే 4th జూన్ రోజు రిజల్ట్ వస్తుంది మన జనరల్ ఎలక్షన్ది. 4th జూన్ రోజు రిజల్ట్ వస్తుంది. దాని తర్వాత ఎలక్షన్ ఏముంటుంది, అప్పటికి ఎలక్షన్ కోడ్ ఫినిష్ అయిపోతుంది. ఏది రిజల్ట్ వచ్చిన తర్వాత 4th జూన్ ఏదైతే రోజు రిజల్ట్ వస్తుందో దాని తర్వాత ఎలక్షన్ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అదంతా ఉండదు. దాని తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి వాళ్ళకి క్లియర్గానే ఉంటుంది. సో అందుకే వాళ్ళు 16th రోజు పెట్టుకున్నారు. అదే మన టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చేసి 9th జూన్ రోజు అవుతుంది. 9th జూన్ ఆబ్వియస్లీ మన ఎలక్షన్స్ తర్వాతనే కదా. 4th జూన్ ఏదైతే రిజల్ట్ వస్తుందో
రిజల్ట్ తర్వాతనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం నేను అనుకోవడం అయితే మన ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వదు. గ్రూప్ వన్ పోస్ట్పోన్ అవ్వదు. టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ పోస్ట్పోన్ అవ్వదు. మీరు అట్లా అనుకునే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరు ఇప్పుడు డౌట్స్ పెట్టుకొని ప్యానిక్ అయితే మీకు చదువు కాదు, అది ముందుకు పోదు. అందుకే మీరు చేయాల్సింది ఏంటంటే టీఎస్పిఎస్సి ఖచ్చితంగా 9th జూన్ రోజు జరుగుతుంది. మీరు ఓన్లీ టీఎస్పిఎస్సికి ఎవరైతే అప్లై చేసిండ్రో గ్రూప్ వన్కి కావచ్చు, వేరే ఎగ్జామ్స్కి కావచ్చు, మీరైతే ఇది పోస్ట్పోన్ అవుతుందని మీరు అనుకోవద్దు. మ్యాక్సిమం మనకి 9th రోజే జరగబోతుంది. 9th జూన్ రోజు ఎగ్జామ్ జరుగుతుంది అని అన్నట్టే ప్రిపేర్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ప్రిపరేషన్లో ఏమైనా చేంజెస్ చేయాలా, మన స్ట్రాటజీ కానీ ప్లాన్ ఏమైనా చేంజ్ చేయాలా అంటే ఎవ్వరు ప్లాన్స్ చేంజ్ చేయకండి. మీరు ఇంతకుముందు ప్రీవియస్ డేట్స్కి ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ విధంగానే ప్లాన్స్ ఉంచండి. పెద్దగా చేంజెస్ చేయొద్దు. ఇప్పుడు మరి టైం దొరికింది అంటే బేసిక్గా యూపీఎస్సి వాళ్ళకి టైం దొరికింది, మేము కొంచెం మెయిన్స్ క్వశ్చన్స్ రాయొచ్చా, మెయిన్స్ ప్రిపరేషన్ చేయొచ్చా అంటే మీరు దాంట్లో కొంచెం డైవర్ట్ కావద్దు. లిమ్స్ మీరైతే పెట్టుకున్నారో అదే కంటిన్యూ అయిపోండి, పెద్దగా చేంజెస్ లేకుండా. అదండి. ఇప్పుడు ఒకవేళ సరే నిజంగానే పోస్ట్పోన్ అవుతుంది అనుకుందాం ఫ్యూచర్లో టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ మ్యాక్సిమం అవ్వదు. ఒకవేళ అయిందనే అనుకుందాం, అప్పుడు చేంజెస్ చేసుకోవాలి. ఏదైతే మనకి డేట్ వచ్చినాక అప్పుడు చేంజెస్ చేసుకుంటే బెటర్. ఇప్పటి నుంచే మనం ఏదో ఊహించుకొని చేసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. టీఎస్పిఎస్సి ప్రిలిమ్స్ 9th జూన్, యూపీఎస్సి ప్రిలిమ్స్ 16th జూన్ 2024, టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ 9th జూన్ 2024. ఇదే ఫిక్స్ అయిపోయి మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. అదండి. మీకు ఏమన్నా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.